Hey guys, welcome back to Indian Regional Recipes. I hope you all are doing fine. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ కర్రీ. దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ డిస్ప్లేలో మీ రెఫరెన్స్ కోసం పెట్టేశాను. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. దానికి నేను ఇక్కడ అరౌండ్ 600 grams చికెన్ తీసుకుంటున్నాను. దాన్ని కొంచెం ఉప్పు నీళ్ళలో సోక్ చేసుకొని కడిగి మంచిగా శుభ్రంగా చేసుకొని ఉప్పు నీళ్ళలో సోక్ చేసుకొని ఒక గంట నుంచి ఉంచుకున్నాను. కొంచెం కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. దాంతోపాటు కొత్తిమీర రెమ్మలు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. 2 గ్రీన్ చిల్లీసు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. జనరల్గా మనం 1 టేబుల్ స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని దాంతోనే క్రష్ చేసి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దాన్ని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుకొని, బ్రౌన్ అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. దానివల్ల మన కూరకి కొంచెం స్వీట్నెస్ లాగా టేస్ట్ బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాన్ని దోరగా వేయించుకోవాలి. దాన్ని దోరగా వేయించుకోండి. మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దు. లైక్ మన 40% వేగింది అనిపించినప్పుడు దాంట్లో గరం మసాలా పౌడరు ఒక పించ్ వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా. మీకు రెసిపీ కావాలంటే మీరు నన్ను అడగొచ్చు. ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క దంచి చేసి పెట్టుకున్న గరం మసాలా అది ఒక పించ్ వేసి, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో పీసెస్ ఇవన్నీ వేసి బాగా దాన్ని మగ్గబెట్టుకోవాలి. అరౌండ్ ఒక 5 minutes మీరు అలా కలుపుతూ మగ్గబెట్టుకుంటే టమాటోస్ కొంచెం ఉడికిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి రా స్మెల్ కూడా పోతుంది. ఆ టైంలో మీరు ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ మిరపకాయ పొడి వేస్తున్నాను. ఈ మిరపకాయ పొడి నేను హాఫ్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, హాఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ వల్ల కొంచెం మనకి కలర్ బాగుంటుంది. ఈ సమయంలోనే నేను కొంచెం ఉప్పు కూడా వేసేసాను. ఇవన్నీ మనకి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ నీళ్ళ నుంచి తీసి వేసేయండి. చికెన్ మీరు ఎప్పుడు తెచ్చిపెట్టుకున్నా కడిగిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టండి. అది చాలా జ్యూసీగా బాగా టేస్ట్ వస్తుంది. మన కర్రీకి ఉన్న జ్యూసెస్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ బంగాళదుంప కూడా వేశాను. మా ఇంట్లో అంటే ఇష్టపడతారు బంగాళదుంప చికెన్తో, అందుకని వేస్తున్నాను. మీరు స్కిప్ చేయొచ్చు. చికెన్ వేసి బంగాళదుంప వేసి దాన్ని బాగా కలుపుకొని, యాక్చువల్లీ చికెన్ నుంచి బాగా జ్యూసెస్ బయటకు వస్తాయి. అది చాలా మాయిశ్చర్ రిలీజ్ చేస్తుంది. అందుకని మీరు నీళ్లు గట్ట పొయ్యొద్దు. మీరు అలా దాన్ని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే దాంట్లోంచి చాలా జ్యూసెస్ బయటకు వచ్చి ఆ మాయిశ్చర్తోనే అది ఉడుకుతుంది. అలా ఒక 5-8 నిమిషాలు ఉడికిన తర్వాత మన చికెన్లో నుంచి ఉన్న జ్యూసెస్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత మీరు పేస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని అందులో వేసేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో మూత తీసి దాన్ని కలుపుతూ అలా లో ఫ్లేమ్లోనే ఒక 20 నుంచి 30 నిమిషాలు, మీకు చికెన్ చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. అది ఉడికేంత వరకు అలా కలుపుతూ మధ్య మధ్యలో మీరు ఉడికించుకోండి. ఒక 2 సార్లు కలిపిన తర్వాత మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే అందులో కొంచెం నీళ్లు మరగబెట్టి, వేడి నీళ్ళు మాత్రమే పోయండి, చల్లటి నీళ్ళు పోయొద్దు. వేడి నీళ్ళు పోస్తే ఆ టెంపరేచర్ అదే మెయింటైన్ అయ్యి ఆ కర్రీ కొంచెం చప్పదనం రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఈ కర్రీకి హోమ్ మేడ్ గరం మసాలా ఒక పించ్ వేస్తే, దాంతోపాటు నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. 10 రూపీస్కి ఏదో ప్యాకెట్ వస్తుంది.
ఆ మసాలా తీసుకొచ్చి అది మీరు వేయచ్చు. బికాజ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఈ మసాలాతో చికెన్ చేస్తే చాలా బాగుంటుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. మీరు దీని బదులుగా వేరే ఏదైనా మసాలా యూస్ చేస్తే అది ఎలా వస్తుందో నాకు తెలీదు. ఒకసారి ఇది ట్రై చేసి ఈ మసాలాతో చూడండి, మీకు నచ్చితే సరే, అదర్వైజ్ మీరు వేరే మసాలాస్తో కూడా ట్రై చేసి చూడండి. ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా లాస్ట్లో ఆల్మోస్ట్ మనకి కూర అయిపోయింది, ఇంకో 2 నిమిషాల్లో మనం గ్యాస్ కట్టేయబోతున్నాం అన్నప్పుడు మీరు వేసుకోండి. ఈ కూర యాక్చువల్లీ రైస్లోకి అండ్ చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. నార్మల్ కర్రీస్ కంటే దీని టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది, కానీ బాగుంటుంది. ఇది అగైన్ నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అని చెప్పండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు to get more notifications about my future videos. అండ్ ఈ సేమ్ వీడియో మనకి ఇంకో 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉందండి. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.